ఏమొస్తుంది, చట్టం అయితే ఏం జరుగుతుంది? కొంతమందికి అనుమానం ఉండొచ్చు, అసలు ఈ చట్టం ఏంది, ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని. చట్టం అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డలకి, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, మీరు చూసింటారు. ట్రాఫిక్ చలాన్లు అవసరమైతే ఎవరైతే ఆ చలాన్ పడుతుందో వాళ్ళ ఖాతాను డైరెక్ట్గా బ్యాంకులకి వెళ్ళి కట్ చేయాలి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. చట్టం అయితే ఏమవుతుందంటే మీకు కూడా సవలతు వస్తుంది, మీకు కూడా 2500 ఎదురు చూసి అక్కడ ఉండదు. చట్టం అయితే నా ప్రైవేట్ మెంబర్ బిల్లు పాస్ అయితే, కాంగ్రెస్ బీజేపీ సహకరిస్తే బిల్లు పాస్ అయితే ఏం జరుగుతుందంటే మా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సచ్చినట్టు గవర్నమెంట్ 2500 ఇవ్వాల్సిందే, లేకపోతే డైరెక్ట్గా ఖాతాలకు వెళ్ళి కట్ చేసుకునే ఆటో డెబిట్ సౌకర్యం తప్పకుండా మీకు వస్తుంది. మీ ఖాతాల్లో వచ్చి పడుతుంది, లేదంటే బాకీగా మిగిలిపోతుంది. మీకు తప్పకుండా ప్రభుత్వానికి ఇయ్యక తప్పని పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలోని పెద్ద మనుషులందరికీ 4000 పెన్షన్కి సంబంధించి చట్టబద్ధత వస్తే మీకు హక్కు వస్తుంది. ఆ హక్కుతో మీరు కోర్టుకు పోయి ఇగో చట్టం ఉంది వీళ్ళు ఇస్తలేరు అంటే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తో మిత్తితో సహా మీకు కట్టించిస్తుంది. అవు గది లాభం అయ్యేది. రైతులకు హక్కు వస్తుంది. 6 గ్యారంటీల చట్టం అయితే హక్కు వస్తుంది. ఎట్లా హక్కు? మాకు 15,000 అన్నాడు, ఇస్తలేడు, ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు అని మీరు కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తోని ఖచ్చితంగా మీకు పైసలు ఇప్పిస్తుంది. రాష్ట్రంలోని విద్యార్థులకు లాభం అవుతుంది. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇయ్యక తప్పని పరిస్థితి గవర్నమెంట్కు ఆ అనివార్యత ఏర్పడుతుంది. అందుకే మేము మీ తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. మీరు దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, దండాలు పెట్టవలసిన పని లేదు, ఇక అయ్యా అప్ప అని చెప్పి ఎవరిని బతిమలాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం విధిగా జీతాలు ఇస్తుందో చట్టం చేస్తే అట్లాగే మీకు 4,000 రూపాయల పెన్షను, చట్టం చేస్తే అట్లాగే మీకు 2,500 మహిళలకి, 15,000 రైతులకి, అట్లాగే 5 లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకి మీకు వస్తుంది. చట్టం యొక్క ఉద్దేశం ఇది. ఇప్పుడు మన రాష్ట్రంలో దళితులకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది, గిరిజనులకి జనాభా ప్రకారం మీకు బడ్జెట్లో ఇంత వాటా కేటాయిస్తున్నాం ప్రభుత్వం చట్టం చేసింది. దాని ప్రకారం ఒకవేళ చట్టం అమలు చేయకపోతే ఆ పైసలు వచ్చే బడ్జెట్లో మళ్ళీ రోల్ ఓవర్ అయ్యే విధంగా వ్యవహారం చేసినారు. అట్లాగే మేమేమనుకున్నామంటే ఈ బిల్లు పాస్ అయ్యి చట్టం అయితే ఒకరిద్దరికి కాదు లాభం అయ్యేది. రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులకి ఎకరానికి 15,000 రూపాయలు వస్తుంది. చట్టం అంటే ఇంకోటి మా రైతు కూలీలకి, అది కూడా ఉంది ఇందులోనే. నరేగా చట్టం ఉంది కదా, మీకు తెలుసు కదా, ఈ మధ్యన దాని పేరు మార్చినట్టున్నారు, ఏదో రామ్జీ అని ఏదో పెట్టినారు. అట్లాగే మరి ఈ చట్టం అయితే ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టం అయితే 6 గ్యారంటీలది మీకు లాభం ఏంది అంటే యాసంగికి ఎగ్గొడతా, వానకాలం ఎగ్గొడతా అని చెప్పే హక్కు ముఖ్యమంత్రికి ఉండదు. ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ముఖ్యమంత్రికి తప్పదు. ఆయన మెడకు ఇదొక చట్రంలాగా బిగించి రైతు చేతుల్లో అప్పుడప్పుడు ఎద్దులు అటు ఇటు రుక్తుంటే బట్ట ఆపుతారు చూడు కళ్ళమేసి, అట్లా ముఖ్యమంత్రికి కూడా ముక్కుతాడేసే అవకాశం